మొన్న బెన్ స్టోక్స్ కాంట్రవర్సీ కంప్లీట్ అయ్యిందో లేదో ఓవెల్ టెస్ట్కి 2 రోజుల ముందు టీమిండియా ఓవెల్ గ్రౌండ్లోకి అడుగు పెట్టింది. అడుగు పెట్టడమే కాంట్రవర్సీ మళ్ళీ స్టార్ట్ అయింది. దిస్ టైం ఇంగ్లాండ్ టీంతో కాదు, అక్కడ ఉన్న పిచ్ క్యూరేటర్తో. గౌతమ్ గంభీర్ ఎంత నోటి దొరుసున్న మనిషి అయినా సరే ఇండియా టీం అంటే మాత్రం ఎప్పుడు ముందుండే ఒక వ్యక్తి. అలానే క్యాప్టెన్సీలో కానీ కేకేఆర్కి కోచింగ్లో కానీ తనదైన ముద్ర వేసుకున్నాడు. మరి ఇలాంటి గౌతమ్ గంభీర్కి కోపం ఎవరు తెప్పించారు, అసలు ఏం జరిగిందో లెట్స్ టేక్ అ లుక్. నిన్న పిచ్ని ఇన్స్పెక్ట్ చేయడానికి టీమిండియా కోచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, ఇది గౌతమ్ గంభీర్ రాకముందు నిన్న 9:30కి టీమిండియాకి ప్రాక్టీస్కి పర్మిషన్ దొరికింది. ఇంగ్లాండ్ వర్ నాట్ ఆన్ ద గ్రౌండ్. ఇంగ్లాండ్కి నిన్న ట్రైనింగ్ లేదు. దే డిసైడెడ్ నాట్ టు డూ ద ట్రైనింగ్. సో కేవలం ఇండియన్ ప్లేయర్స్, ఇండియన్ కోచింగ్ స్టాఫ్ మాత్రమే గ్రౌండ్ దగ్గర ఉన్నారు. గౌతమ్ గంభీర్ రాకముందు అట్ అరౌండ్ 9:30 అసిస్టెంట్ కోచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో విచ్ ఇన్క్లూడ్స్ సీతాంశు కోటక్, మోర్నే మార్కల్ అండ్ అదర్స్, వీళ్ళందరూ కలిసి పిచ్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. నార్మల్గా ఒక నార్మ్ ఏంటంటే పిచ్ని ఇన్స్పెక్ట్ చేయడప్పుడు ట్రైనర్స్ వేసుకుంటారు. ఆ ట్రైనర్స్ వేసుకునే అసిస్టెంట్ కోచింగ్ స్టాఫ్ దేవర్ లుకింగ్ అట్ ద పిచ్. ఇక్కడే సరిగ్గా పిచ్ క్యూరేటర్ ఎవరైతే ఉన్నారో ఈయనకి మన ఇండియన్ స్టాఫ్ ప్రవర్తించిన తీరు నచ్చలేదు అని ఆయన చెప్పుకొచ్చాడు. ఆల్ వీ డిడ్, ఇండియన్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆల్ దే డిడ్ వాస్ ఇన్స్పెక్ట్ ద పిచ్ పైన తిరుగుతూ ఇన్స్పెక్ట్ చేశారు, విచ్ ఈస్ వెరీ కామన్. ఒకసారి మీరు ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ క్వైట్ నార్మల్ ఫర్ అ కోచింగ్ స్టాఫ్ టు చెక్ ద పిచ్. అంటే పిచ్ పైన గ్రీనరీ ఎంత ఉంది, ఆర్ దేర్ ఎనీ క్రాక్స్, ఎక్కడ మన బౌలర్స్కి అడ్వాంటేజ్ రావచ్చు, ఈ విషయాల మీదుగా దే విల్ లుక్ అట్ ద పిచ్. మరి అదే పని చేస్తున్న సీతాంశు కోటక్, మోర్నే మార్కల్ వీళ్ళపై చాలా దురుసుగా వెళ్ళిపోండి అంటూ రాబ్కి చేసిన వ్యాఖ్యలే మెయిన్ కారణం గౌతమ్ గంభీర్ కోపానికి. మళ్ళీ గౌతమ్ గంభీర్ ఎంట్రీ ఇవ్వగానే రాబ్కి కూడా మీరు 2.5 మీటర్స్ అంటే పిచ్ స్క్వేర్ ఉంటుంది కదా, ఆ పిచ్ స్క్వేర్కి 2.5 మీటర్స్ బిహైండ్ నుంచి మాత్రమే ఇన్స్పెక్షన్ జరపాలి అని ఆర్డర్ ఇవ్వడం అండ్ ఆయన మాట్లాడిన తీరు గౌతమ్ గంభీర్కి ఏ మాత్రం నచ్చలేదు. ఇంకా గౌతమ్ గంభీర్లో ఉండే ఆ పాత యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎవడైతే ఉన్నాడో ఆయన బయటకు వచ్చి యు ఆర్ జస్ట్ అ గ్రౌండ్స్మెన్, నీ లిమిట్లో నువ్వు ఉండు, డోంట్ ట్రై టు క్రాస్ ద లిమిట్స్ అంటూ పిచ్ క్యూరేటర్పై చాలా దురుసుగానే గౌతమ్ గంభీర్ కూడా మాట్లాడాడు. అండ్ గౌతమ్ గంభీర్ కోపం వెనకాల ఒక రీజన్ ఉంది. ఇదే రాబ్కి బ్రెండన్ మెక్కలమ్, హూ ఈస్ కరెంట్లీ ఇంగ్లాండ్స్ హెడ్ కోచ్, వాళ్ళిద్దరూ పిచ్ పైన మాట్లాడుతూ ఒక ఫోటో ఏదైతే ఉందో డ్యూరింగ్ ద యాషెస్ 2023 ఆ ఫోటో వైరల్ అవుతుంది. ఇంగ్లాండ్ కోచ్కి మాత్రం ఫ్రీ ఫ్లో, ఫ్రీ రన్ ఇచ్చి ఇండియన్ కోచ్కి మాత్రం 2.5 మీటర్స్ బిహైండ్ ద పిచ్ ఉండి మాత్రమే ఇన్స్పెక్ట్ చేయాలని చెప్పడం ఇంగ్లాండ్ టీమే కాకుండా ఇంగ్లాండ్ పిచ్ క్యూరేటర్లకు కూడా మన ఇండియన్స్పై ఎంత బయాస్ ఉందో ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఇంకోటి ఉండదు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇండియా కానీ ఒకవేళ ఓవెల్ టెస్ట్ గెలిస్తే మనకి 2-all అంటే రీసెంట్ టైమ్స్లో ఎస్పెషల్లీ ఇండియన్ టెస్ట్ క్రికెట్లో దిస్ విల్ బీ ద బెస్ట్ రికార్డ్. అంటే 2-allతో ఇప్పటిదాకా మనం రీసెంట్ పాస్ట్లో సిరీస్ ఓవర్సీస్లో ఎస్పెషల్లీ జరిపింది లేదు. సో దట్స్ ద రీజన్ వై ఇంగ్లాండ్ వాళ్ళకి ఎంతో కొంత ఇన్సెక్యూరిటీ అయితే ఉంది. ఇండియన్ టెస్ట్ టీమ్ స్ట్రగుల్ అవుతుంది. మనం వాళ్ళని మన ఇంటికి పిలిచి మనం హోస్ట్ చేసి 4-1తో కొట్టి పంపిద్దాం అనుకున్నారు. ఇక్కడే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ నిలబడి డ్రా చేయడం 4th టెస్ట్ని ఇంగ్లాండ్ని ఫుల్ ఇన్సెక్యూరిటీ అండ్ ఒక భయమైన జోన్లోకి నెట్టేసింది. దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ యాక్టింగ్ అవుట్. అంటే 5th టెస్ట్ కానీ ఒకవేళ ఇండియా గెలిస్తే అంతకు మించి అవమానం ఇంగ్లీష్ క్రికెట్ టీంకి ఇంకోటి ఉండదు. అండ్ దే నో ఇట్. అంటే వాళ్ళ మీడియా అవ్వచ్చు, వాళ్ళ అనలిస్టులు అవ్వచ్చు, ఏ విధంగా దుమ్మెత్తిపోస్తారో వాళ్ళకి తెలుసు. అందుకనే దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ చీప్ టాక్టిక్స్. అంటే బ్రెండన్ మెక్కలంకి ఒక రూలు, గౌతమ్ గంభీర్కి ఒక రూల్ పెట్టడం, ఆర్ ఈవెన్ బిఫోర్ ఒకసారి మీరు 4th టెస్ట్ చూసుకున్నట్లయితే బెన్ స్టోక్స్ మాట్లాడిన తీరు కానీ స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్పై, ఆల్ దీస్ ఇండికేట్ వన్ థింగ్, ఇండియా భయపడటం లేదు, ఇండియా కాన్ఫిడెంట్గా ఉంది. ఇట్స్ ఇంగ్లాండ్ హూ ఆర్ వల్నరబుల్, హూ ఆర్ ద మోస్ట్ ఫియర్డ్. అంటే ఇంగ్లీష్ వాళ్ళే భయపడుతున్నారు ఇండియన్స్ని చూసి. ఇంతకంటే పెద్ద మొమెంటం 5th టెస్ట్లోకి వెళ్ళే ముందు ఇండియన్స్కి దొరకదు. కానీ ఇంకొకటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గౌతమ్ గంభీర్పై కూడా చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. ఎందుకంటే
ఎంతో కొంత యు ఆర్ జస్ట్ అ గ్రౌండ్స్మెన్ అనడం ఈజ్ నాట్ రైట్. ఒక అథారిటేటివ్ యాటిట్యూడ్ని చూపిస్తుంది అంటున్నారు. కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గౌతమ్ గంభీర్ చాలా వరకు తన కామ్ని తన కంట్రోల్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. కానీ కోచింగ్ స్టాఫ్పై అలా మాట్లాడడం గౌతమ్ గంభీర్ తట్టుకోలేకపోయాడు. దట్ ఈస్ ద రీజన్ వై గౌతమ్ గంభీర్ వెంటెడ్ అవుట్ లైక్ దట్. ఇక్కడ గంభీర్ని డిఫెండ్ చేసినా అపోజ్ చేసినా ఏదైనా సరే, వన్ థింగ్ దట్ ఇండియన్ ఫ్యాన్స్ మస్ట్ రిమెంబర్ ఇస్ మనం వోవెల్ టెస్ట్ ఎలాగైనా గెలవాలి. అందుకు ఈ టీంకి ఖచ్చితంగా ఫ్యాన్స్ నుంచి ఆన్లైన్లో కానీ సోషల్ మీడియాలో కానీ సపోర్ట్ ఎంతైనా అవసరం. సో లెట్స్ ఆల్ cheer for Team India ahead of the Oval Test so that they can level the Test series 2-all.